ఎవరికైనా సరే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటేనే ప్రమాదం. ఇప్పుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికా ఎదుర్కొంటుంది ఇటువంటి ప్రమాదాన్ని. ప్రపంచానికి పెద్దన్నగా పేరుగాంచిన అమెరికా ఒకప్పుడు ఒక్క మాటతో ప్రపంచం మొత్తాన్ని కూడా కదిలించిన శక్తి ఇప్పుడు తన ఆధిపత్యాన్ని కోల్పోతుందా? ఒకప్పుడు వాషింగ్టన్ నుంచి వచ్చిన నిర్ణయం ప్రపంచ డెస్టినేషన్ని మార్చేసేది. కానీ ఇప్పుడు అమెరికా తీసుకున్న కొన్ని నిర్ణయాలే దాని బలహీనతకు కారణమవుతున్నాయా? వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. అయితే అమెరికా అగ్రరాజ్య హోదాని అంటే ఒకప్పుడు అమెరికా అంటే చాలా సూపర్ పవర్, సూపర్ స్టిషన్స్, అద్భుతమైనటువంటి ఒక శక్తి అనే రకంగా ఉండేటువంటి ఆ దేశం కాస్త ఒక 4 అంశాలు ఆ దేశాన్ని పూర్తిగా ప్రమాదాలు నెట్టేస్తున్నాయి. నేను పాయింట్ టు పాయింట్ ఆ 4 పాయింట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ పాయింట్, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో అమెరికా తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోతోంది. ఒకప్పుడు మిడిల్ ఈస్ట్ అంటే అమెరికా మాటే ఫైనల్. కానీ ఎప్పుడైతే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సడన్గా వెనక్కి వెళ్ళిందో ఆ రోజే ప్రపంచం ఒక్కసారిగా షాక్కు గురైంది. అది కేవలం ఒక యుద్ధం ముగింపు కాదు, అమెరికా నమ్మకం పైన పెద్ద ప్రశ్న అంటూ కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు కూడా వాషింగ్టన్ వైపు కాకుండా బీజింగ్ వైపు చూస్తూ ఉన్నాయి. అంటే ఆల్టర్నేటివ్గా ఇంకో దేశాన్ని ఎంచుకున్నాయి. ఇక్కడ వాషింగ్టన్ అంటే అమెరికా, బీజింగ్ అంటే చైనా. అమెరికా స్థానంలో చైనాని ఎంచుకుంటూ ఉన్నాయి. ఏకంగా ఇక్కడ సౌదీ అరేబియా, యుఏఈ దేశాలే కాదు, ఇరాన్, సౌదీ ఈ దేశాలు కూడా కొంత శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాయి. దాన్ని కూడా చైనా పరిష్కరించింది. అంటే ఒక ఆల్టర్నేట్ రూట్గా, ఆల్టర్నేట్ స్థానాన్ని చైనా పదిలం పరుచుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకే చైనా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది కూడా. సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఖాళీ చేసిన ప్రాంతాన్ని చైనా, రష్యా భర్తీ చేస్తున్నాయి. ఇది మెయిన్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసరికల్లా వ్యూహాత్మకమైనటువంటి తప్పిదాలు డొనాల్డ్ ట్రంప్ తీసుకోవడం. రెండో పెద్ద సమస్యగా ఉంది ఇది. అమెరికా వ్యూహాల్లో గందరగోళం నెలకొంది. ఒకేసారి 2 అగ్రశక్తులతో పోరాటం. ఉదాహరణకి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. దీంట్లో ఎవరు పిలిచారని చెప్పి అమెరికా ఎంట్రీ ఇచ్చింది, ఎవరు అడిగారని చెప్పి యుద్ధాన్ని ఆపుతానని చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆయన చేసినటువంటి ప్రచారానికి ఆయన ఏదో ఒక దేశానికి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు పూర్తిగా కుప్పకూలిపోయినటువంటి ఉక్రెయిన్ని సపోర్ట్ ఇస్తున్నామనే పేరిట అక్కడ కొన్ని కాంట్రాక్ట్లు కట్టబెట్టుకునే ప్రయత్నం అమెరికా, డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? రష్యాకి శత్రువుగా మారాడు. ఇక చైనా, తైవాన్ మధ్య యుద్ధకు సంబంధించిన విషయంలో కూడా ఈ 2 మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే దాంట్లో కూడా ఇటు అమెరికా ఎంట్రీ ఇచ్చి చైనాని శత్రువుగా మార్చుకుంది. రష్యాపై కఠిన ఆంక్షలు పెట్టడం, రష్యాని ఒంటరిగా చేసేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ చేస్తున్న టైంలో చైనాకి రష్యా మరింతగా దగ్గరైంది. శత్రువుకి శత్రువే మిత్రుడు అన్నట్టుగా అమెరికా వ్యూహాలే చైనా, రష్యా కూటమిని మరింతగా స్ట్రాంగ్ చేశాయి. ఇక ఇదే అమెరికా చేసినటువంటి అతిపెద్ద జియోపొలిటికల్ మిస్టేక్ అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. ఇక థర్డ్ పాయింట్, ఆర్థికంగా డాలర్ని పతనం వైపుగా నెట్టేయడం. ఇది అమెరికాకి పొంచున్నటువంటి అతిపెద్ద ప్రమాదం. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన కూడా చాలా వరకు ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా అప్పులు $34 ట్రిలియన్ పైగా ఉన్నాయి. ఇక యుద్ధాలు, రక్షణ ఖర్చులు, ఇలా అమెరికా చేస్తున్న వ్యర్థ ఖర్చులే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తాయి. ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థను నెమ్మదిగా దెబ్బతీస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇదే టైంలో రష్యా, చైనా ఓ పెద్ద గేమ్ ప్లాన్ చేశాయి. అదేంటంటే డీ-డాలరైజేషన్. అంటే అమెరికా పతనానికి ఒక బిగ్గెస్ట్ స్కెచ్ వేసుకొని కూర్చున్నాయి. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశాయి. ఇప్పటికే భారత్ కానీ, చైనా కానీ, బ్రెజిల్ కానీ ఇవన్నీ దేశాలు కూడా తమ సొంత కరెన్సీలోనే ట్రేడ్ చేయాలి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయాలి, బిజినెస్ చేయాలని చెప్పి డిసిషన్ తీసుకున్నాయి. దీంతో ఏమైంది? డాలర్ పైన ఒక్కసారిగా ఒక పెద్ద బాంబే పడింది. ఎవరైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయి ఆ దేశం పైన, ఈ దేశం పైన B2 బాంబర్లు వేయాలని చూస్తున్నాడో ఆ B2 బాంబర్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ అమెరికా కరెన్సీ డాలర్ పైన వేసినట్టుగా పడిపోయింది. మరి డాలర్ ప్రభావం తగ్గితే అమెరికా గ్లోబల్ పవర్కి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఇక ఫోర్త్ పాయింట్ ఏంటంటే అంతర్గత కుమ్ములాట. ఇక కేవలం భారత్లోనో, చైనాలోనో, రష్యాలోనో ఏదో ఒకటి దేశాల్లోనే కాదు, అమెరికాలో సైతం ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉండనే ఉన్నాయి. ఇది అమెరికా లోపలటువంటి సమస్య, అతిపెద్ద సమస్య. రాజకీయంగా చీలికలు కూడా ఉన్నాయి. పాలసీలో ఒక స్టెబిలిటీ లేకపోవడం, తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, డైవర్షన్స్ కారణంగా కూడా ఇవన్నీ కూడా డీవియేట్ అవుతూ ఉన్నాయి. అమెరికాలో ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, ఉదాహరణకి జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ వ్యతిరేకించడం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వచ్చేటువంటి ప్రధాని ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో ఆయన కూడా వ్యతిరేకించడం, వాటిని రద్దు చేయడం.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ నాదంతో మిత్ర దేశాల మధ్య కూడా చాలా వరకు దూరాన్ని పెంచేశారు. ట్రంప్ ప్రతిసారి నాటో 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 అంటూ మాట్లాడుకొచ్చి నాటో దేశాలతో శత్రుత్వాన్ని పెంచుకోవడం, నాటో దేశాల నుంచి బయటకు వస్తానని చెప్పడం కూడా ఒక ప్రమాదంగా మారింది. అంతర్జాతీయ ఒప్పందాల నుంచి బయటికి రావడం, ఇవన్నీ కూడా కలిపి ప్రపంచ దేశాలు అమెరికాని నమ్మొచ్చా అనే డౌట్ రేజ్ చేస్తున్నారు. ఇక అమెరికా ఇంకా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశమే, ఇంకా శక్తివంతంగానే ఉంది. వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ కానీ, ఫైనాన్షియల్గా కానీ, టెక్నాలజికల్ పరంగా కానీ అన్ని రకాలుగా ఒక అగ్రరాజ్యమే. కానీ ఈ 4 తప్పులు ఒకదాని తర్వాత ఒకటి ఆ కోటని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఏ సామ్రాజ్యమైనా బయటి శత్రువుల వల్ల కాదు, లోపల ఉన్నటువంటి బలహీనతల వల్లే కూలిపోతూ ఉంటుంది. వాళ్ళు డెఫిషియన్సీ వాళ్ళంతా వాళ్ళే పూర్తిగా ఒక క్షీణించిపోయే వరకు పరిస్థితి దారితీసింది డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అమెరికా ఈ తప్పులని సరిదిద్దుకొని తిరిగి రిట్రైవ్ అవుతుందా, లేదు చైనా రష్యా మీ కూటమి కొత్త ప్రపంచ క్రమాన్ని నిర్మిస్తుందా అనేది కాలమే సమాధానం చెప్తుంది. డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్పినప్పుడల్లా, డొనాల్డ్ ట్రంప్ మాట వినిపించినప్పుడల్లా ప్రపంచ దేశాల్లో ఒక అశాంతి, ఒక అలజడి, ఇన్ఫ్లేషన్ పదాలు వినబడుతున్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ గెలిచి ఏడాది అవుతోంది, అయినా ఇంతటి విధ్వంసానికి కారణమయ్యాడు. అమెరికా ఎక్కడి నుంచి అయితే ప్రజలను తను ఎంచుకున్నారో ఆ ఎన్నుకున్న ప్రజల్ని కూడా ఒక రకంగా ఈ అన్ని గ్లోబల్ లెవెల్లో కాన్ఫ్లిక్ట్స్ కారణంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ పనితీరు, డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్పగానే మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.